నమస్తే సార్, ఏం పేరు? నా పేరు మల్లవరం వెంకట అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఫోటోగ్రఫీ అండి. నాది ఏ ఊరండి? మంగళగిరి. ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది. పరిపాలన ఎలా సాగుతుందంటారు? గత జగన్ హయాంలో బాగుందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగుందా? ఇప్పుడే ప్రజలు శాంతి భద్రతలతో చక్కగా ప్రశాంతంగా ఉంది ఈ రాష్ట్రం. గతంలో లేదా? గతంలో ఎప్పటికప్పుడు మీడియా పరంగా దుర్భాషలాడటం, అక్రమ అరెస్టులు చేసుకోవటం, గందరగోళం, ఎవరైనా ప్రశ్నిస్తే తీసుకెళ్ళి వెంటనే జైల్లో వేయటం, ఇట్లా ప్రజలు అశాంతికి గురయ్యారు. ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి కూడా ధైర్యంగా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కూడా అలానే ఉంది, మా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పంటున్నారు. ఆ విధంగా జరుగుతుందా నిజంగా? ఈరోజు సామాన్య ప్రజలు అనేవాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ ఉంది, వాళ్ళు వ్యక్తం చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు, ఓటర్లు ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి అసలు అక్రమ అరెస్టులు కానీ అంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం ఇట్లాంటివి ఏమీ లేవు. కేవలం ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ అధికార దుర్వినియోగం చేసుకొని ప్రజల యొక్క ఇబ్బంది పెట్టి మరి ఏదైతే నేరాల్లో ఉన్నారో వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ మాత్రమే ఈరోజు అరెస్ట్ చేయడం కానీ విచారించడం జరుగుతుంది తప్పితే సామాన్య ప్రజల మీద ఎలాంటి ఏమంటారు ప్రభుత్వం అణిచివేత ఏమి లేదు. ఓకే, జగన్ గారు ఏం చెప్తున్నారంటే మళ్ళీ నేనే అధికారంలోకి వస్తున్నాను, 29లో ఈ బుక్లో కావాలంటే ఆ బుక్లో రాసుకొని పెట్టుకోండి, ఒక్కొక్కరికి మామూలుగా ఉండదని చెప్పి అంటున్నారు. ఏందో అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఆయన కూడా 175కు 175 అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుంటూ వాళ్ళందరినీ కూడా అలానే తీసుకుని వెళ్ళి ట్రాన్స్లో పెట్టేశాడు. తీరా చూస్తే 11 స్థానాలకే పరిమితం అయిపోయాడు. ఆ రోజు 23 స్థానాలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని 40 ఇయర్స్ ఇంట్రెస్ట్ అని ఎద్దేవా చేసి అగౌరవపరుచుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి అల్లరచిల్లరగా ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మరి ఈ రాష్ట్రంలో సంస్కారం అనేదాన్ని లేకుండా ఈ రాష్ట్రానికి సంస్కారం లేదని అంటే ఎక్కడైనా బయట నుంచి తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఇట్లా ఏడ్చినాయి, అసలు మర్యాద లేదు, సభ్యత లేదు, పెద్దల పట్ల గౌరవం లేదని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. ఆయన ఏదైతే చేశాడో దౌర్జన్యాలు ఏవైతే అరాచకం చేసి 11 సీట్లకు గురి అయ్యాడు, ఆయన ఈరోజు కూడా తను వైఖరిని మార్చుకోకుండా నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మీరు కూడా ఎంటర్ చేయండి, ఏదో బుక్కులు ఎంటర్ చేసేసి పెట్టేసుకోండి, వాళ్ళని చూద్దాం వీళ్ళని చూద్దాం అన్నావు. నువ్వు గత 5 సంవత్సరాల పాటు అందరి మీద అభియోగాలు చేసుకుంటూ వచ్చావు. ఏం చేసావు, ఏం చేయగలిగావు? చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఒక అక్రమ కేసు చేసి ఆయన్ని 53 రోజుల పైన రిమాండ్లో ఉంచి ఆధారాలు ఒకటి కూడా సేకరించి తీసుకెళ్ళి నువ్వు కోర్టుకు సమర్పించలేటువంటి అధమ స్థాయి ప్రభుత్వం మీది. ఎందుకంటే ఎవరి మీద నేరాలు ఏమి లేకపోయినా కానీ మీ కక్షాదింపు కోసం రాజకీయాలు చేసి అందరిని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అధికారంలోకి ఎట్టి పరిస్థితుల్లో రాదు, వీళ్ళ వైఖరి మారదు. కక్ష సాధింపు చర్యలు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు చేయట్లేదా కక్ష సాధింపు చర్యలు? ఇవి కక్షాదింపు చర్యలు కాదండి. ఎవరినైతే ఈరోజు ఒకవేళ పోలీసులు వెళ్ళి వాళ్ళ మీద దర్యాప్తు కోసం, ఇంట్రాగేషన్ కోసం పిలుస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళందరి మీద గతంలో వాళ్ళు చేసినటువంటి నేరారోపణలు, అవినీతి వాళ్ళ మీద ఉన్న దానికోసమే పిలుస్తున్నారు తప్పితే ఎవరిని కూడా కక్షాదింపు చర్యల భాగంగా అరెస్ట్ చేయడం అనేది జరగలేదు. ఈరోజు కొడాల నాని ఉన్నాడు, ఎలాంటి కూడా ఈ కొడాల నాని మీద కూడా ఈరోజు కూడా ఎలాంటి ఛార్జ్ షీట్ ఎట్లాంటి ఏమీ లేదు ఆయన మీద అభియోగాలు ఉన్నప్పటికీ. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ ఉన్నారు, ఆయన అది ప్రత్యక్షంగా సాక్షులు ఉన్నారు, ఏదైతే మీడియా కవరేజ్ ఉంది, అట్ ద సేమ్ టైం సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా తనకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఆయన అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి చెప్పండి, రిమాండ్లో తీసుకోకుండా? అంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ పైన, స్టేట్ ఆఫీస్ పైన కావచ్చు, లేకపోతే గన్నవరంలో కావచ్చు అటాక్ చేసినటువంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే అంటే వీళ్ళకి భయం అనేది లేదా? అప్పట్లో మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే ఇలా జరుగుతుందని చెప్పి అంటే అనుకోలేదా? 30 ఏళ్ళు మందే రాజ్యం అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. 30 సంవత్సరాల పాటు జగన్ అన్నయ్య ఉంటాడని చెప్పేసి జగన్ అన్నయ్య అని చెప్పేసి రాష్ట్రాన్ని మొత్తం తెగించేశారు. అంటే ఇంకెవడేం చేస్తాడు, ఈ రాష్ట్రం మొత్తం కూడా మన పాతక్రాంతం అయిపోద్ది, ఎవడు ఎదురు తిరగడానికి లేదు, ఎవడు ఎదురు తిరిగితే తీసుకెళ్ళి లోపల వేసేసి అవసరం అయితే కోడికత్తి సీన్ ఏ విధంగా అయితే ఉపయోగించుకొని ఆయన్ని ఈరోజు కూడా బయటికి రాకుండా చేసి ఇబ్బంది పెట్టారు. అట్లానే డ్రైవరు సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా, సుబ్రహ్మణ్యాన్ని చంపేసి కార్ డెలివరీ చేసి పడేశారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇట్లా ఏం చేసినా కానీ మనల్ని అడిగేవాడు, పట్టించుకునేవాడు ఎవరు లేడు, ఇంకా మనకి అదుపే లేదు, 30 సంవత్సరాల పాటు మనమే ఉంటామని చెప్పి మరి ఆ విధంగా అంటే ఆ గర్వంతో మదం బట్టి అట్లా పరిపాలించారు వాళ్ళు. సరే, ఈ ప్రభుత్వం కూడా తప్పులు చేసే ఆస్కారం ఏమైనా ఉందంటారా? ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలవటం అంటే నిజం చెప్పాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఈ ప్రభుత్వానికి. తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ గెలుస్తూనే వచ్చింది, అంటే అప్ అండ్ డౌన్ చూసుకుంటూ వచ్చింది. అంటే మర్యాద, సభ్యత, సంస్కారం ఏ విధంగా ప్రవర్తించాలి, ప్రభుత్వం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అవగాహన ఉంది. ఆయన స్టేట్స్మెన్, ఆయన ఒక పద్ధతి కలిగిన ప్రజానాయకుడు. ఆయనకి ఇలాంటి అంటే అవినీతి చేయడం కానీ, అదేవిధంగా అధికార దుర్వినియోగం చేయడం కానీ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటారు. క్యాడర్ని కూడా అదే విధంగా ఆయన జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకుంటారు. ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 నుంచి 19 వరకు సీఎంగా ఉన్నప్పుడు చూసిన మార్పులు
ఇప్పుడు చూసిన మార్పులు చూస్తుంటే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే ఓటమి తాలూకా ఆయనకు వచ్చినటువంటి గుణపాఠాలు అని చెప్పి అనుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గుణపాఠాలు ఏమైనా నేర్చుకుంటారంటారు మరి? జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలు నేర్చుకుంటే ఎట్లా ఎందుకు మాట్లాడతాడు? ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదైనా ఉంటే పాలసీల మీద మాట్లాడతాడు. ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా రాజధాని నిర్మించాలి, ఏ విధంగా పోలవరం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ఇట్లా వీటి మీద సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరిస్తూ, లేకపోతే ప్రభుత్వాన్ని ఏదో తప్పులు చేస్తే వాటిలో సరి చేసుకోమని సూచనలుగానో లేకపోతే నిరసనగా తెలియజేసుకోవాలి. కానీ ఆయనకు వచ్చి బెదిరిస్తున్నాడు కదా, అందరిని బెదిరిస్తున్నాడు, పోలీసులను బెదిరిస్తున్నాడు. ఆయన టైంలో పోలీసులను ఏ విధంగా ఉపయోగించాడో అందరూ చూస్తూనే ఉంటారు పోలీసు వ్యవస్థని. ఈరోజు పోలీసులను బెదిరిస్తున్నాడు. అదేవిధంగా ప్రజల్ని, ప్రజానాయకుల్ని, అధికారులను కూడా చూడండి మేము వస్తాం అని చెప్పి చెప్తున్నాడు. వస్తే రాండి, ఇక్కడ ఏదన్నా నిజంగానే నువ్వు ఒకవేళ వచ్చేవే అనుకో, వచ్చినా కానీ ఇక్కడ ఏదైనా అవినీతి ఉంటే నువ్వేమైనా చేయగలుగుతావు. అవినీతి లేని ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు నువ్వేం చేయగలుగుతావు? అసలు నీకు అవకాశమే లేదు రావడానికి. సరే, లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం వాళ్ళు, మరి అరెస్ట్ చేస్తారా? లిక్కర్ కేసులో కూడా ఏదో అడావుడిగా చేసే పరిస్థితి కనపట్లేదు. అది కూడా ప్రాపర్ దర్యాప్తు దాన్ని ఒక పద్ధతిగా చేసుకుంటూ, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో చట్టం తను ఒక పద్ధతిగా దాని ప్రకారంగా చేసుకుంటూ, దాంట్లో ఆరోపణల ప్రకారంగా ఆధారాలు కూడా దొరికిన పక్షంలోనే ఆధారాలతోటే ఏదైనా యాక్షన్ తీసుకుంటారు తప్పితే జగన్మోహన్ రెడ్డి లాగా ఆధారాలు లేకుండా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్టు చేయరు. చేయొచ్చు అంటారా? చేయొచ్చు అంటారంటే అవినీతిలో పాల్గొని ఆధారాలు ఉన్నప్పుడు చేయకుండా వదిలిపెడతారా? చెప్పండి, మీరు చెప్పండి, ఎలా వదిలిపెడతారు చెప్పండి? ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల్ని ఏదైతే ఉందో ఒక చట్టం పరిధిలో వాటన్నిటికీ విచారించి ఆధారాలు తీసుకొని దాంట్లో అవినీతి జరిగితే తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు. లిక్కర్ స్కామ్లో అసలు ఎలా జరిగిందంటారు అది అవినీతి? లిక్కర్ గ్యాస్ యాక్చువల్గా అయితే 10 ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగేవి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా మద్యం షాపుల్లో మద్యం అమ్మడం జరిగింది. ఆ డిస్టిలరీస్ మొత్తం కూడా మద్యం సంబంధించిన షాపులు మొత్తం కూడా వాళ్ళే మెయింటైన్ చేసుకున్నారు. వాళ్ళ కలసనలో జరిగినాయి. మరి ఆ రోజు ఆ డిస్టిలరీస్ వచ్చేవి, ఆ రేట్లు కానీ అమ్మే విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు ఎక్కడ కూడా. ఆ బిల్లుల విషయంలో కానీ ఇట్లు కూడా లేదు. మరి అవన్నీ కూడా వెలికి తీస్తున్నారు, చూస్తున్నారు. ఈరోజు తప్పకుండా ఆధారాలతోటే దాని మీద విచారణ చేసి మీరు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా మొత్తం క్యాష్తోనే చేశారని చెప్పి అంటారు. మరి గతం ప్రభుత్వాల్లో కూడా అంటే యూపీఐ లేనప్పుడు కూడా మొత్తం క్యాష్తోనే కదా జరిగేది. అంటే అసలు వీళ్ళు అసలుకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇట్లాంటి అలౌ చేయలేదు, అసలు పెట్టలేదు వీళ్ళు. అవి ఉండి ఒకవేళ అతని దగ్గర క్యాష్ లేదనుకోండి ఫోన్పే చేస్తాడు. ఒకవేళ ఫోన్పేలోకి డబ్బులు లేవనుకోండి చేతి తెచ్చుకుంటారు. ఆ రెండింటికి అవకాశం కల్పించాలి. పేమెంట్ 2 సిస్టమ్ ఏవైతే ఉన్నాయో. అడిగేది ఏంటంటే ఇప్పుడు గతంలో అంటే యూపీఐలు అంటే మనకు 2017 నుంచి వచ్చినాయి అనుకోండి, డిజిటల్ ఇండియా అని చెప్పేదానికి. దానికన్నా ముందు మొత్తం కూడా క్యాష్తోనే కదా జరిగేది. అప్పుడు జరిగిన అవినీతి ఇప్పుడు ఎలా జరిగింది అంటున్నా. ఇప్పుడు క్యాష్తో జరిగింది. అప్పుడు ట్రాన్స్పరెన్సీ లేకపోతే అప్పుడు ఆ రోజు ఆ గవర్నమెంట్ అవి కూడా యాక్షన్ తీసుకునేవాళ్ళేమో, అప్రాపరియేషన్ యాక్షన్ తీసుకునేవాళ్ళేమో ఆ రోజు అవినీతి జరిగి ఉంటే. ఈరోజు ఏంటి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ యాక్చువల్గా మాన్యువల్గా కాకుండా డిజిటల్గా ఉన్నా కూడా డిజిటల్ ఉపయోగించకపోవడం మీద మనకి సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకుంటారు. దాంట్లో అవినీతి జరిగితే గ్యారెంటీ యాక్షన్ తీసుకుంటారు. తీసుకోకూడదు అంటారు చెప్పండి? తీసుకోవాలి. ఓకే, దాంట్లో ఉన్నదా లేదని చెప్పి ట్రాన్స్పరెన్సీ ఉందా చెక్ చేసుకుంటున్నారు. అమరావతి 3 ఏళ్ళు అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. అయిపోద్దా? అమరావతి 3 నెలలకి 3 సంవత్సరాలు అయిపోవడానికి ప్రణాళికలు తీసుకున్నారు. కంపెనీలు కూడా ఏదైతే వర్క్ చేస్తారో వాడు మొత్తం కూడా ఆర్డర్స్ తీసేసుకొని ప్రజెంట్ వెళ్ళి చూస్తే అమరావతిలో వర్కులు స్టార్ట్ అయ్యి జరుగుతున్నవి. 3 సంవత్సరాలు జరిగిందని మాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఫాస్ట్ ఫేజ్లో జరుగుతున్నాయా, స్లో ఫేజ్లో జరుగుతున్నాయా? ఫాస్ట్ ఫేజ్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, రెండోది అక్కడ కొంచెం ఆ చెట్లు జంగిల్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ అంతా మొత్తం కూడా అంతకుముందు 5 సంవత్సరాల పాటు అక్కడ ఉండిపోవడం, మట్టి పేరుకోపోవడం చాలా డిస్టర్బ్గా ఉండదని మొత్తం కూడా లైన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు, తీసుకొస్తున్నారు. ఇప్పటికైతే కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేయచ్చు? కూటమి ప్రభుత్వానికి పూర్తి మార్కులు వేయచ్చు. 1 ఇయర్లో జడ్జ్ చేసేంత పరిస్థితి ఎవరికీ లేదు. అయినా కానీ 1 ఇయర్లో పూర్తిగా ఏదైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో మటుకు పక్కగా అంటే ప్రాపర్గా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇంకోటండి ఇప్పుడు పథకాలు అనేవి కొద్దిగా లేట్ అవుతా ఉన్నాయి కదా. పథకాలు లేట్ అవుతున్నాయండి. అంటే పథకాలను కూడా అంటే ఇప్పుడు పథకాలు అంటే యాక్చువల్గా అమ్మఒడి ఉందనుకోండి, ఆయన పెట్టిన అమ్మఒడి. ఇప్పుడు ఈ అమ్మఒడిని తల్లికి వందనాన్ని పేరుతో తీసుకొచ్చారు. యాక్చువల్గా ఒక పిల్లవాడు ఎప్పుడైతే జూన్లో స్కూల్లో చేరితే ఏప్రిల్ మేకి స్కూల్ ఎండ్ అయిపోయినప్పటికీ అతను స్కూల్లో జాయిన్ అయ్యి అతనికి కావాల్సిన అటెండెన్స్, కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో రికార్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఆ వ్యక్తికి 1 ఇయర్ కాలేజీకి లేకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత చూసుకొని సహజంగా ఇదివరకు 75% అటెండెన్స్ ఉన్న పిల్లలకే ఎవరైనా కానీ ఇలాంటివన్నీ ఇచ్చేవాళ్ళు ఏదైతే ఉన్నాయో. ఫీజు రింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ పిల్లలు లాస్ట్ ఇయర్ 75% అటెండెన్స్ స్కూల్లో పక్కగా డ్రాప్ అవుట్స్ లేకుండా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చూసి ఇవన్నీ ఇవ్వడానికి ఇప్పుడు జూన్లో ఇస్తున్నారు కదా, అలానే చేస్తున్నారు కదా. ఇస్తారా జూన్లో ఇస్తారని అనౌన్స్ చేశారు కదా. మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ చేసే అవకాశం? పోస్ట్ పోన్ కదా. యాక్చువల్గా ఏదంటే 1 ఇయర్ గడిచిన తర్వాత ఇస్తేనే కరెక్ట్ అది. ఎందుకంటే ఆ 1 ఇయర్ వాళ్ళ స్కూల్లో అటెండెన్స్, వాళ్ళు స్కూల్కి రెగ్యులర్ రావడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి. అంటే పాత గవర్నమెంట్లో 2024లో 2023 నుంచి 24 వరకు అకాడమిక్ ఇయర్ అటెండెన్స్ ఉండేది కదా, మీ దగ్గర తెచ్చుకోవచ్చు కదా
రిపోర్టు. అలా కాదు. ఇప్పుడు ఒక స్టూడెంట్ యాక్చువల్గా ఇప్పుడు రేపు మేలో జూన్లో స్కూల్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన 2-3 నెలలకే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వరు. ఎందుకు ఎవరంటే అతను ఆ స్కూల్లో రెగ్యులర్ అవుతా కంటిన్యూ అవుతాడు అవడం చెప్పలేదు. లేదా ఈ స్కూల్ మనసి వేరే స్కూల్కి వెళ్ళిపోయి ఏదైనా ప్రైవేట్ స్కూల్లో చేరుతాడేమో, లేదా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారేమో, వాళ్ళు వెళ్ళిపోతారేమో. ఇంటికి ఉంది కదా, ఇది ప్రైవేట్గా ఉంది, గవర్నమెంట్కి ఉంది కదా ఇది. అదే ఆ పిల్లాడు ఇక్కడ జాయిన్ అయిపోయి తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఏదైనా పక్క రాష్ట్రాలకు ఏదైనా ఉద్యోగ పరిస్థితులు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఉపాధి కోసం వెళ్ళిపోయారు అనుకో, అక్కడ వెళ్ళి జాయిన్ అయిపోయాడు అనుకో పిల్లాడు, ఆ పిల్లాడికి రియంబర్స్మెంట్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని ఆ పిల్లాడు 1 ఇయర్ పాటు ఇక్కడ స్టడీస్లో కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ కంటిన్యూ అయిన పిల్లాడికి స్కాలర్షిప్ ఇవ్వడం అనేది ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వడం అనేది సబబు పద్ధతి కూడా అది. ఓకే, ఇప్పటికైతే బాగానే ఉందంటారు పరిపాలన అయితే. పరిపాలన అయితే చక్కగా జరిగిపోతుంది, ఇబ్బంది లేదు. జగన్కి అయితే ఆస్కారం లేదా? జగన్మోహన్ రెడ్డికి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ వైఖరితో ఇట్లా అదే విధంగా అంటే డిజాస్టర్ ఏ విధంగా అయితే ఉందో రాజధాని నాశనం చేయాలని చూస్తున్నాడు, ఈ రాష్ట్ర అభివృద్ధి నాశనం చేయాలని చూస్తున్నాడు. పోలవరం విషయంలో ఎలాంటి తీసుకెళ్ళకుండా పోలవరం మొత్తం కూడా ఆపి అట్లా పక్కన పెట్టాడు. మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించి అన్ని విధాలు ఇబ్బంది పెట్టాడు. కాబట్టి అతనికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోరుకునే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపించారు. కాబట్టి చంద్రబాబు గారు ఏదైతే ఉందో ప్రభుత్వం నాకు తెలిసి నెక్స్ట్ 5 years కూడా కంటిన్యూ అవుతుంది గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి.